విశాఖ జగదాంబ సెంటర్ సిఐటియు కార్యాలయంలో మీడియా సమావేశం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తగదని ప్రధాన అంశంగా మాట్లాడిన సిహెచ్ నరసింగరావు, కేంద్రం కావాలనే విశాఖ స్టీల్ ప్లాంట్ని సమస్యల్లోకి నెడుతుంది. స్టీల్ ప్లాంట్లో అత్యంత క్వాలిటీలో మ్యాంగనీస్ ఖనిజాన్ని వాడుతున్నారు. నాణ్యత తగ్గించి స్టీల్ ప్లాంట్ను భ్రష్టు పట్టించి నష్టాలకు నెట్టే ప్రయత్నం. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని మేము దీన్ని కాపాడుతామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నారు. కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం గతంలో ప్రభుత్వం ఏ విధమైనటువంటి పద్ధతిలో వ్యవహరించిందో ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి పద్ధతిలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వ్యవహరిస్తూ ఉన్నది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తులు, అది హైదరాబాద్ మార్కెట్ యార్డ్ కానీ, చెన్నై మార్కెటింగ్ యార్డులు కానీ, అట్లాగే ఇతర ఆస్తులు కానీ, ఆస్తులు అమ్మి స్టీల్ ప్లాంట్ని కాపాడుతాం అనేటువంటి వంకతో, కానీ దేశంలో ఇంతవరకు ఇప్పుడు కూడా ఏ పరిశ్రమలో కూడా ఆస్తులు అమ్మకం ప్రారంభించిన తర్వాత అది చివరిదాకా ఆస్తులు అమ్మడమే తప్ప దాన్ని కాపాడిన సందర్భం లేదు, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ. అందుకని ఆస్తులు అమ్మడం ముందు ఆపండి, స్టీల్ ప్లాంట్ వ్యతిరేక చర్యల్ని ముందు ఆపండి. బీజేపీ ప్రభుత్వం డ్రామాలు చేయొద్దు. నిన్ననే స్టీల్ శాఖ మంత్రికి మెమరాండం ఇచ్చారు పురంధరేశ్వరి గారు. ప్రధానమంత్రి గారికి ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నారు. ప్రధానమంత్రిని గెలవడం పెద్ద కష్టమైనటువంటి పని కాదు, కానీ సమాధానం చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎల్ఓసి పెండింగ్ ఉంది. ఎల్ఓసిని ఆమోదిస్తే ఆటోమేటిక్గా బ్యాంకులు రుణాలు ఇస్తాయి. బ్యాంకులు రుణాలు ఇవ్వలేదని పేరు చెప్పి, అలాగే ముడిసరుకి కొనుక్కోవడానికి నిర్వహణ వ్యయం లేదని వంక చెప్పి ఈరోజు జిందాల్తో తప్పుడు ఒప్పందం చేశారు. ఇప్పుడు కూడా అదే పద్ధతిని కొనసాగిస్తూ ఉన్నారు. అందుకని కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు ఏమీ లేదు, డ్రామా మాత్రమే మార్పు. నేరుగా ఇది వరకు మేము విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తాం అని నిన్న మెమరాండం ఇచ్చిన వాళ్ళందరూ మాట్లాడిన వాళ్ళు, మీ క్లిప్పింగ్స్ చూస్తే అన్నీ అర్థమవుతాయి. మాధవ్ దగ్గర నుంచి అందరూ కూడా మా విధానం ప్రైవేటీకరణ, మేము వైజాగ్ స్టీల్ ప్లాంట్తో సహా అన్ని ప్రైవేట్ చేస్తామని చెప్పారు వారు. ఇప్పుడు ఆ మాట నేరుగా మాట్లాడకుండా కిషన్ రెడ్డి గారు ఇప్పుడే ప్రైవేట్ చేయం అంటే తర్వాత చేస్తాం, ఇటువంటి పద్ధతుల్లో బీజేపీ నాటకాలు ఆడుతుంది, డ్రామాలు ఆడుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం దీన్ని ఎటువంటి పరిస్థితులు అంగీకరించరు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీ వైఖరి మార్చుకొని విశాఖ స్టీల్ ప్లాంటు రక్షణ కోసం మీరేమి అదనంగా సెయిల్లో కలపడం, విలీనం చేయడాన్ని ఎవరు అడ్డుకోవడం లేదు. మీరు వెంటనే విలీనం చేయండి. విలీనం చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో బోర్డులు ఆమోదించాలి. అది 24 గంటల్లో బోర్డు మీటింగ్ జరపచ్చు. బోర్డు ఆమోదం అయిన తర్వాత మినిస్ట్రీ క్యాబినెట్ ఆమోదం తీసుకోవాలి. ఇవన్నీ కూడా మీరు చేయాలనుకుంటే వారం 10 రోజుల్లోనే చేయచ్చు. రాష్ట్రం, కేంద్రం కొన్ని నిర్ణయాలు ఆల్రెడీ ప్రభుత్వాలు రాగానే చేశారు. ఇంత అత్యంత ప్రయారిటీగా ఉండి తేలిగ్గా చేయగలిగినటువంటిది మీరు అదనంగా డబ్బులేం పెట్టక్కర్లా. విలీనం చేస్తే మనకు సొంత గనులు ఎలాగా మీరు ఇవ్వడం వల్ల సెయిల్కి 200 సంవత్సరాలకు సరిపడా సొంత గనులు ఉన్నాయి. అందువల్ల గనులు ఇస్తే మనకు దేశంలో అందరికంటే నంబర్ 1 స్టీల్ ప్లాంట్గా నడపగలం. కానీ మీరేం చేస్తున్నారు, ఉత్పత్తిని తగ్గించారు. గత సంవత్సరం ఉత్పత్తిని తగ్గించి 40% పైగా బ్లాస్ట్ ఫర్నెస్ 3ని 14 మాసాలు పూర్తిగా మూసేసి 4,000 కోట్ల నష్టం రప్పించారు. ఈ సంవత్సరం కూడా అదే పని చేస్తున్నారు. ఈ విధంగా చేసి సెయిల్ కూడా మేము దీంట్లో మెర్జి చేసుకోము, ఇంత నష్టాల్లో ఉన్నది అని ఏదో వంక చెప్పి మళ్ళీ దీన్ని వెనక్కి నెట్టాలనేటువంటి కుట్ర తప్ప ఇంకొకటి కాదు. అందుకని ఇట్లాంటి కుట్రలు చేయొద్దు. నిజంగా నిజాయితీగా పనిచేయండి, నిజాయితీగా మెర్జర్ చేయండి, నిజాయితీగా దానికి కావాల్సిన నిర్వహణ వ్యయానికి ఆమోదించండి. బ్యాంకుల దగ్గర తక్షణం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. జిందాల్తో తీసిన తప్పుడు ఒప్పందాన్ని రద్దు చేయాలి. జిందాల్ నాసిరకం, అత్యంత లోయెస్ట్ క్వాలిటీ. ఎందుకంటే ఉత్పత్తి రాకూడదు, ఉన్నది క్వాలిటీ దేశంలోనే మనకు నంబర్ 1 అనే క్వాలిటీలో ఉంది. అందుకని ఆ క్వాలిటీ పేరును చెడగొట్టాలి. అందుకని ఇక్కడ దగ్గరుండి జిందాల్ ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి పార్టీ, అదాని ఇంట్రెస్ట్గా ఉన్న పార్టీ. అందుకనే గంగవరం పోర్ట్ నుంచి 36 రోజులు మనకి ముడిసరుకు రాకుండా చేసి అదాని కూడా కావాలని
కాబట్టి ఈ ప్రైవేట్ యాజమానులు అందరూ, ముఖ్యంగా జిందాల్ అదాని ఇద్దరు కేంద్ర ప్రభుత్వంతో ఈరోజు ఇద్దరు కుమ్మక్కయ్యే విశాఖ స్టీల్ ప్లాంట్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ముందు విశాఖ స్టీల్ ప్లాంట్కి హాని చేసేటువంటి పనులు ఆపాల, విరమించుకోవాలి. విశాఖ వ్యతిరేకమైనటువంటి చర్యల్ని నిలుపుదల చేయాలి. అమ్మకాలు అనేటువంటిది ఆపాల. ఆ విధంగా ఉత్పత్తిని పూర్తి సామర్థ్యంతో నడపాలి. 120% కూడా కొన్ని డిపార్ట్మెంట్ తీసిన శక్తి విశాఖ స్టీల్ ప్లాంట్ కింద. బ్లాస్ట్ ఫర్నేస్ 110-120% దాకా ఉత్పత్తి సాధించింది. కానీ ఈరోజు కావాలని మీరు మూసేసి ఒక ఫర్నేస్ ఇప్పుడు నడవడంలా జిందాల్ వాడికి ఒక ఫర్నేస్ ఇచ్చిన తర్వాత ఇంకొక ఫర్నేస్ ఆపేశారు. ఏమిటి లాభం? అందుకని 3 ఫర్నేస్లు నడపాలి. దేశంలో అత్యంత అందరికంటే కూడా సమర్థవంతంగా నడపగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఆఫీసర్లు ఉన్నారు. కానీ సిఎండి డైరెక్టర్లు వీరు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏజెంట్ లాంటి వాళ్ళని వేసుకొని వాళ్ళ ద్వారా ప్రతిరోజు కేంద్ర స్టీల్ మినిస్ట్రీ నుంచి ఏ రోజు ఏది ఎలా చెడగొట్టాలి, ఏది హాని చేయాలి, ప్రతిరోజు ఒప్పందాలు ఉంటాయి. ఇంత పెద్ద ప్లాంట్కి సంబంధించి ప్రతి డీల్లోనూ అవినీతి జరుగుతుంది. మా వాళ్ళు చూపిస్తారు ఎటువంటి రా మెటీరియల్ సప్లై చేస్తున్నారు, వాళ్ళు చేసిన ఒప్పందం. ఇక్కడ విశాఖపట్నంలో ఒక డిఫెన్స్ కంపెనీ మాకు 5 కోట్లు స్టీల్ కావాలని 5 కోట్లు డబ్బులు కట్టారు, కానీ వాళ్ళకి ఇవ్వాల. దేశంలో ఎక్కడైనా ఒక వారం రోజులైనా ఆ పోర్ట్ ఆపినటువంటి చరిత్ర ఎక్కడైనా ఉందో చూపించండి. మన వైజాగ్ మనం చూస్తున్నాం, 40 ఏళ్ళు ఫిజికల్గా చూస్తున్నాం, మనకు 70 ఏళ్ళ చరిత్ర తెలుసు. ఏదైనా ఒక డిపార్ట్మెంట్లో ఆగిపోయినటువంటిది, లేకపోతే ఒక భాగంలో పాక్షికంగా లేకపోతే తగ్గించడం జరిగింది తప్ప షిప్పులు మొత్తం డైవర్ట్ చేసి 36 రోజులు ఒక్క షిప్పు కూడా లోడింగ్ జరగకుండా చేసింది ఎక్కడైనా ఉందా? కావాలని మన మెటీరియల్ ఎప్పుడైతే తర్వాత ఆర్ఆర్ వాళ్ళని పంపించారో 27 లక్షలతో వాళ్ళతో అగ్రిమెంట్ అయ్యి మే 3వ తేదీన హైకోర్టు వెంటనే నడపండి, వాళ్ళకి రా మెటీరియల్ స్టీల్ ప్లాంట్ సప్లై చేయండి అని మే 3వ తేదీన ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు. ఇంటీరియం డైరెక్షన్. ఆ డైరెక్షన్ అమలు చేయలేదు. 3 లేదు, 4 లేదు, 10 లేదు, 16 రాత్రి 9 గంటలకి వాళ్ళకి 27 లక్షల ఎంఓయూ అయింది. రాత్రి 9:30కి 10 గంటలకు స్టార్ట్ అయిపోయింది. అంటే వాళ్ళందరినీ ఇంటికి పంపించాలి. రెండోది విశాఖ స్టీల్ ప్లాంట్ సప్లై చేయి. ఈ 2 లక్షలు అంతే అవ్వకూడదని 2006లో పోట్లాడాం. 42 రోజులు మేము జైల్లో ఉన్నాం ప్రైవేట్కి ఇవ్వకూడదని. ఆ ఇస్తే పర్యవసానం ఏంటనేది ఈరోజు స్పష్టంగా మనకి అర్థమవుతుంది. అందుకని వాడి దయాదాక్షణం మీద ఆధారపడి మన గోడే అడ్డం. విశాఖ స్టీల్ ప్లాంట్కి గంగవరానికి గోడే అడ్డం. కానీ గోడ లోపలేమో 3 లక్షల టన్నులు ఉంది, కానీ మనకు మాత్రం 1 టన్ను కూడా లోపలికి రాలా. కావాలని చేసిందా? లేకపోతే ఏమిటి? కావాలని చేసిందే.